నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మాటిచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మాటిచ్చిన రాహుల్ గాంధీ ఇవాళ బీసీ కులగణన చేస్తున్నాడు, మాదిగ వర్గీకరణ చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతున్న మా బలైన వర్గాలను, చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొంతు లేదు, ఆకాశం అంతా ఎగిరి దుంకుతున్నాడు ఆయన. బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు, నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు. బడా బీసీలైన మోడీని బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు, జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని మోడీ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, 100 ఏళ్ల నుంచి మీ కులగణన జరగకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లోనే మీ 100 ఏళ్ల సమస్యను సంవత్సరం లోపల ఇవాళ కులగణన చేసి లెక్కలు మీ ముందల పెట్టినా లేదా? నిజం చెప్పండి, మీ కులగణన 100 ఏళ్ల సమస్యను నేను పరిష్కరిస్తే నా కోటేయండి, 12 ఏళ్ల బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీకి ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ లెక్కలు తేల్చి మీకోసం అందరితో నేను కొట్లాడుతున్నా. తేల్చిన లెక్కలు తప్పని, మనం వండుకున్న అన్నంలో ఉప్పేసి తినకుండా చేయాలని బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రను మీరు అర్థం చేసుకోండి అని మా బలైన వర్గాల సోదరులను అడుగుతున్నా. లెక్కలు తప్పున్నాయి అంటారు. బండి సంజయ్ కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, నేను లెక్క కట్టిన బలహీన వర్గాల లెక్క తప్పైతే తప్పెక్కడుందో ఎత్తి చూపించండి. తప్పని సొల్లువాగుడు ఆవుగుడు కాదు, ఈ ఫలానా దగ్గర ఫలానా బ్లాక్లో ఫలానా ఊర్లో మీరు చేసిన లెక్క తప్పు, ఈడ బీసీలు ఉంటే బీసీలను ఓసీలలో కలిపిరు, లేకపోతే ఓసీలు ఉంటే తీసుకెళ్ళి ఎస్సీలలో కలిపిరని మేము చేసిన లెక్క తప్పు ఉంటే మీరు లెక్క చూపియండి. సొల్లు మాటలు మాట్లాడి వేదిక మీద నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇలా పక్కాగా లెక్క కట్టిన కులగణను తప్పంటే రేపు బలహీన వర్గాలకే తీరని నష్టం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే నన్ను చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి వాళ్ళ లెక్కలు చూపిస్తారు. సమగ్ర కుటుంబ సర్వే 12 గంటలలో చంద్రశేఖరరావు చేసి ఇదే సొక్కమైన లెక్క అని ఆయన చెప్తుండు. ఆ సొక్కమైన లెక్కలు ఆయన చెప్పింది ఎంత అంటే బీసీల లెక్క 51%. కానీ పక్కా లెక్క కట్టిన నేను ఇవాళ 56.33% అని బీసీల లెక్క తేల్చింది నేను. ఇది పెరిగినట్ట తగ్గినట్ట మా బీసీ సోదరులు ఆలోచన చేయాలి. మా జర్నలిస్టు మిత్రులు ఉన్నారు చాలా వరకు, అందులో కూడా బలైన వర్గాలు ఉన్నారు. మీరు లెక్కలు చూడండి, నా లెక్క కరెక్టా, నేను పెంచినా నేను చేస్తే లెక్క కడితే పెరిగిందా తగ్గిందా మీరు లెక్క చెప్పండి. చంద్రశేఖరరావు కట్టిన లెక్కలలో 21% ఓసీలు అన్నాడు, నేను కట్టిన లెక్కల్లో 15.29% ఓసీలు అని లెక్క తేలింది. ఇవాళ పెరిగినట తగ్గినట. ఎస్సీలదైన 18% అన్నాడు, నేను పక్కా లెక్క చేసి 17.45% అని తేల్చిన. ఆయన ఎస్టీలు 10% అంటే నేను ఇవాళ లెక్క కట్టి 10.08% అని నేను కట్టిన. మైనారిటీల లెక్కనే లేదు ఆయన దాంట్లో. 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు అని 100% లెక్క కట్టి చూపించాను. నేను పక్కాగా లెక్క కట్టి మైనారిటీలు 12.56% ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ముస్లిం మైనారిటీల లెక్క 12.56%, అందులో 10.08 బీసీలు, మిగతా వాళ్ళు ఓసీలు అని లెక్క కట్టి మైనారిటీల లెక్క కూడా తేల్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. బండి సంజయ్ అంటుండు బీసీలను మైనారిటీలను తెచ్చి బీసీలలో ఎట్లా కలుపుతారని. నేను సూటికి వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. మైనారిటీలను రాజ్యాంగ పరంగా 1960 నుంచే నాకు తెలిసి బీసీలలో బీసీ రిజర్వేషన్లు పొందినరు. ఇవాళ దూదేకులు కానీ, తురక చాకలి కానీ, తురక మంగలి కానీ ఇట్లా 29 కులాలు బీసీలు ఇవాళ మైనారిటీలు బీసీల రిజర్వేషన్లు పొందుతారు. అంతెందుకు, కిషన్ రెడ్డి బండి సంజయ్ సిద్ధంగా ఉంటే గుజరాత్ రాష్ట్రానికి నేను టీములను తీసుకెళ్తా. నరేంద్ర మోడీ గారు 12-13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న గుజరాత్లో ఇవాళ ముస్లింలు 29 కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు గుజరాత్లో ఉన్నారు. ఇవాళ ముస్లిం బీసీలు
మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో ఇవాళ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలో ముస్లిం బీసీలు రిజర్వేషన్లు ఇవాళ పొందుతున్నారు. ఇవన్నీ నిజం కాదా? నిజ నిర్ధారణ కమిటీని రాష్ట్రాలకు పంపిద్దాం. ఇవాళ ఉత్తగానే భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి అబద్ధాలు చెప్పుకుంటా వీధి నాటకాలు వేస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం పరంగా వాళ్ళకు కూడా వచ్చిన రిజర్వేషన్లు బీసీ ఈ గ్రూప్లో ఉన్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు 5 కేటగిరీల కింద ఉన్నారు. ఏ, బి, సి, డి, ఈ వచ్చేసి మెజారిటీ ఇవాళ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు వచ్చినాయి. దూదేకులోళ్ళు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఇది నేను ఇచ్చింది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి దూదేకుల వాళ్ళు ఇవాళ బీసీ బి రిజర్వేషన్లు ఉన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి నిన్నమన్న తెచ్చినాయి కాదు. నేను ఎవరిని ఎందులో నేర్చలే. ఎవరు ఎందులో ఉండరో రాజ్యాంగం పరంగా ఎవరెవరికి అధికారం వచ్చిందో వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు మాత్రమే నేను చెప్పిన. నేను ఎవరిని ఓసీలు ఉన్నోళ్ళని బీసీలు వేయలే, బీసీలు ఉన్నోళ్ళని ఎస్సీలా లేలే, ఎస్సీలు ఉన్నోళ్ళని ఎస్టీలా లేయలే, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓసీలలో కలపలే. ఉన్నోళ్ళు ఉన్నట్టు వివరాలు ఇచ్చినోళ్ళు ఇచ్చినట్టు లెక్క కట్టి ఈ రాష్ట్రంలో జనాభా ఇంత ఉన్నారని 100 ఏళ్ల నుంచి బలహీన వర్గాలు మా లెక్క ఎంతో మాకు చెప్పండి అని అడుగుతుంటే ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించిన. అందుకే ఇవాళ మా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి. 100 ఏళ్ల మీ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కారం చూపించి 1 సంవత్సరంలోనే మీ కులగణన చేసి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుంటే మీరు నాకు ఓటేయండి. మీ ఆత్మగౌరవం నేను నిలబెట్టలేదు, మీకు నష్టం చేసిన అంటే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు అని చెప్పి నేను నిజామాబాద్ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా.